భూమిగా ఇలా తీసుకుని దాన్ని 1000 కోట్లతో నరేంద్ర మోడీ డెవలప్ చేస్తున్నారు. 70 ఏళ్ళ సంది అంబేద్కర్ కు ఆయన చనిపోయినాక 90 వరకు 1990 వరకు కూడా భారతరత్న అవార్డు అనే చచ్చిపోక ముందుకే భారతరత్న అవార్డులు తీసుకున్నారు. కానీ చనిపోయినాక 30 ఏళ్ల దాకా కూడా అంబేద్కర్ కు భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? ఆయన బొమ్మ కూడా సెంట్రల్ లో లేకుండా ఎప్పుడు పెట్టారు? మీరు చరిత్ర తీసుకొని చదవండి. అంబేద్కర్ బొమ్మను చూపెట్టనియలే. ఆ తమిళనాడులో పెట్టనిచ్చారు, కర్ణాటకలో పెట్టనిచ్చారు, దేశం మొత్తం పెట్టారు. కానీ అంబేద్కర్ విగ్రహం పెట్టలే. ఎప్పుడు పెట్టారు? అది ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెట్టారు? ఏ ప్రభుత్వం వచ్చినాక భారతరత్న అవార్డు ఇచ్చారు? కాబట్టి చరిత్రని ఇలా కేవలం అంబేద్కర్ అంటే బ్రాహ్మణ వ్యతిరేకి, బ్రాహ్మణులను వ్యతిరేకించాలి, అంబేద్కర్ అంటే హిందుత్వాన్ని వ్యతిరేకించాలి, ఇది భావ్యం కాదు. హిందువులలో ఉన్న బ్రాహ్మణ స్త్రీ సహధర్మచారి అంబేద్కర్ ఆమె జీవితాన్ని అర్పితం చేసి ఆమెను కూడా మనం కొనియాడాలి. కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించండి.